ఒకసారి ఒక కొడుకు ఒక లోతైన ప్రశ్నతో తన తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నా, నా జీవితం విలువ ఏమిటి అని అడిగాడు. దానికి సమాధానంగా తండ్రి అతనికి ఒక రాయిని అందజేస్తూ, నా కుమారా, నీ జీవితం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకోవడానికి ఈ రాయిని మార్కెట్కి తీసుకువెళ్ళు. ఎవరైనా దాని ధర అడిగినప్పుడు మౌనంగా ఉండి 2 వేళ్లు చూపించు అని సూచించాడు. బాలుడు తన తండ్రి సూచనలను అనుసరించి మార్కెట్కు వెళ్ళాడు. కొంత సమయం తరువాత ఒక వృద్ధురాలు అతనిని సమీపించి, ఈ రాయి విలువ ఎంత అని అడిగింది. బాలుడు మౌనంగా ఉండి 2 వేలు పైకెత్తాడు. ఆ స్త్రీ 20 రూపాయలు అని చెప్పి చెల్లించడానికి ప్రయత్నించింది. ఆశ్చర్యపోయిన బాలుడు ఆ రాయిని ఆమెకు ఇవ్వకుండా తన తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సంఘటనను పంచుకున్నాడు. అతని తండ్రి కళ్లల్లో మెరుపుతో, సరే కుమారా, ఇప్పుడు రాయిని మ్యూజియంలోకి తీసుకువెళ్ళు. మళ్ళీ ఎవరైనా అడిగితే నిశ్శబ్దంగా ఉండి వారికి 2 వేళ్లు చూపించు అని అన్నాడు. దానికి సంతోషంతో కొడుకు మ్యూజియంకు తన తదుపరి సాహసయాత్రను ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత ఒక సూటు ధరించిన వ్యక్తి రాయి విలువ గురించి అడిగాడు. బాలుడు మౌనంగా ఉండి 2 వేలను చూపించాడు. ఆ వ్యక్తి 200 రూపాయలా, నేను తీసుకుంటాను అని అన్నాడు. ఒక విధమైన ఆశ్చర్యానికి లోనైన బాలుడు ఆ రాయిని అతనికి ఇవ్వకుండా తన తండ్రి వద్దకు వెళ్లి మ్యూజియంలో జరిగిన దానిని గురించి వివరించాడు. ఇప్పుడు ఆ తండ్రి తన కొడుకుకి మరొక పని చెప్పాడు. రాయిని తీసుకొని మార్కెట్కి వెళ్ళు అన్నాడు నవ్వుతూ. కొడుకు ఆత్రంగా బజారుకు వెళ్లి రంగురాళ్ల అమ్మే దుకాణం కనుక్కొని లోపలికి నడిచాడు. ఆ దుకాణంలో కౌంటర్కు అటువైపు ఉన్న ఓ పెద్దాయన ఆ రాయిని చూసి ఇటువైపు దూకి ఉత్సాహంగా, ఓ భగవంతుడా, ఈ రాయి కోసం నా జీవితమంతా వెతుకుతున్నాను. నీకు ఏమి కావాలి దానికోసం? దాని ధర ఎంత అని అడిగాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ కుర్రాడు 2 వేళ్లు పైకి లేపాడు. వృద్ధుడు కళ్ళు వెడల్పు చేసి ఆ రాయికి 20,000 రూపాయలు ఇస్తానని అన్నాడు. ఆశ్చర్యపోయిన బాలుడు తన తండ్రి వద్దకు తిరిగి, నాన్నా, మార్కెట్లోని పెద్దాయన నాకు రాయి కోసం 20,000 రూపాయలు ఇస్తానన్నాడు అని ఆశ్చర్యంగా అన్నాడు. అప్పుడు చిరునవ్వుతో అతని తండ్రి ఒక విలువైన పాఠాన్ని చెప్పాడు. చూడు కుమారా, రాయి యొక్క నిజమైన విలువను గుర్తించిన వారు నీకు అత్యధిక మొత్తాన్ని ఇస్తామన్నారు. రాయి వలె నువ్వు నీ స్వంత విలువను నిర్ణయించుకో. నువ్వు 20 రూపాయల రాయి లేదా 20,000 రూపాయల రాయిలాగా ఉండటమా అని నీ స్వంత జీవితం యొక్క విలువను నిర్ణయించే శక్తి నీ చేతుల్లో ఉంది. గుర్తుంచుకో, నిన్ను నీ విలువ తెలిసి ఆదరించేవారు ఉంటారు, మరియు నిన్ను కేవలం ఒక వస్తువులాగా చూసేవారు ఉంటారు. నీ నిజమైన విలువను గుర్తించి మెచ్చుకొనే వారితో నువ్వు ఉండవచ్చు. ఇతరులు నీ విలువను నిర్వచించనివ్వవద్దు. బాధ్యత వహించి నీలోని అద్భుతమైన సామర్థ్యాన్ని స్వీకరించు అని చెప్పాడు. ఇది రాయి యొక్క విలువ చెప్పే శక్తివంతమైన కథ, మరియు అది మన జీవితాల విలువ గురించి బోధించే పాఠం కూడా. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మన స్వంత విలువను నిర్ణయించడం మరియు దానిని నిజంగా గుర్తించి అభినందిస్తున్న వారితో మనల్ని మనం చుట్టుముట్టడం మన ఇష్టం. మీ విలువను ఇతరులు నిర్వచించనివ్వవద్దు. బాధ్యత వహించండి మరియు మీలోని నిజమైన సామర్థ్యాన్ని స్వీకరించండి.